ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షిస్తూ ప్రపంచమంతా ప్రచారం చేస్తున్న మహనీయులలో అతి ముఖ్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు. వారు యోగులు, సిద్ధులు, ఆధ్యాత్మికవేత్త, గురువు, సంగీతాన్ని సాధనంగా చేసుకుని ఆరోగ్యాన్ని రక్షించే నాద చికిత్సా వైద్యులు. ప్రతి గురువుకి ఒక ప్రత్యేకమైన బోధనా శైలి ఉంటుంది. వారిది అంతే. పురాణ ఇతిహాసాల్లోని సారాన్ని పామరులకు సైతం సరళంగా అర్థమయ్యే విధంగా చెప్పడం వారి ప్రత్యేకత. ఇక చిన్నపిల్లల కోసం అయితే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, సంస్కృత భాషల్లో భజనల పేరుతో ప్రతి ఇంట వారు కనిపిస్తూ ఆలపిస్తూ భక్తి మార్గాన్ని పెంపొందిస్తున్నారు. ఇక వారు స్థాపించిన పీఠాలు, మఠాలు ఎన్నెన్నో. వాటిలో మైసూరులోని అవధూత దత్తపీఠం ప్రత్యేకం. అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారు ఎన్నో విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇలా వారు చేపట్టే కార్యక్రమాలు, పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక సంగీత విభావరులు, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు అనేకం, అమోఘం. అటువంటి మహనీయులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు ఇవాల్టి మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం స్వామీజీ. చాలా చాలా సంతోషం. గురుదత్త. స్వామీజీ, శ్రీ సత్యనారాయణ అనే నామం గణపతి సచ్చిదానంద స్వామిగా మారిన ఆ పరిణామ క్రమం గురించి మాకు తెలియజేస్తారా? నాన్నగారు ఆయన మహా విష్ణు భక్తుడు, ఉపాసకుడు, నరసింహ ఉపాసకుడు. ఆయన ఎందుకో ఆయనకి శివారాధన చాలా ఇష్టం. ఎప్పుడు కూడా శివుడి గురించే మాట్లాడేవారు ఎప్పుడు కూడా. ఇక్కడ ఒక శివాలయం ఉంటే బాగుండు అనేవారు. మొదట్లో నాకు తంబూరినే దేవుడు, అంటే నాదమే పరమాత్ముడు అనే దృష్టి. ఏ టెంపుల్స్ కట్టాలా చేయాలా అనేది మనసులో అప్పటికి ఇంకా కలగలేదు, అనుకోలేదు కూడా. ఇక్కడ ఒక శివాలయం ఉంటే బాగుండు అనేవారు ఎప్పుడు. అప్పుడు నాన్నగారు, మీరు నరసింహ ఉపాసకుడు కదా, అహోబళం కదా మన కులదేవత, నరసింహదేవుడు కదా మనకు ఉండవలసింది అంటే, నరసింహదేవుడు నీకు దొరుకుతాడప్ప, శివుడు కూడా నీకు దొరుకుతాడప్ప, నువ్వు సచ్చిదానందుడు కదా. మొదట మాట ఆయన నోటి నుంచి వచ్చింది అది. అది అంతవరకు సత్యానంద అనే పిలిచేవారు. సత్యానంద స్వామీజీ అనేవారు. ఎందుకంటే అమ్మగారు అప్పుడు చిన్నప్పుడు పెట్టినటువంటి పేరు సత్యనారాయణ అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ నాన్నగారు వచ్చి అప్పుడప్పుడు సత్యనారాయణ కాదు, నువ్వు సచ్చిదానంద అని. ఇక దానికి గణపతి ఎట్లా వచ్చింది అనేది ఒకటి ప్రశ్న. అంతటితో ఆయనకు నాకు చాలా ఏండ్లు కట్ అయిపోయింది మొత్తం. అమ్మగారు వెళ్ళిపోవటం, తర్వాత స్వామీజీ అక్కడి నుంచి ఆంధ్ర నుంచి కర్ణాటకానికి రావటం, అమ్మగారు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ చూడాలని చెప్పేసి స్వామీజీ 9 ఏండ్లు, అప్పుడు ఆ 9 ఏండ్లో బయలుదేరారు. మొత్తం ప్రపంచం అంతా చూడటం జరిగింది. అప్పుడు ఢిల్లీకి వెళ్ళి హరిద్వార, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళేవారు. ఒక మార్వాడి ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. ఆ గుంపులో కలిసిపోయా. మానస సరోవరాన్ని కూడా తీసుకువెళ్ళారు. అప్పటి కాలంలో మానస సరోవరం అంటే ఒట్టి రాళ్ళు గుంట్ల ఏమి, ఇంకా రస్తా అనేదే లేదు ఆ సమయంలో. యార్క్ అని చెప్పేసి వాళ్ళు సాకారు. యార్క్ అని చెప్పేసి పెద్ద దున్నపోతు, వెంట్రుకలు ఉండేటువంటి దున్నపోతు, యార్క్ అనేది. అది కూడా దాంట్లో ఆ సంచులో కూర్చొన్నాను, ఎవరికి తెలియదు. నన్ను చూసుంటే తీసేస్తారని తెలియదు, కానీ ఎవరికి తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత చూసుకున్నారు స్వామి కైలాసానికి వెళ్ళిన తర్వాత. సో అది కైలాస యాత్ర ఆ విధంగా జరగటం, అక్కడ ఉండటం, ఆ గవిలో ఉండటం, అదంతా జరిగింది. సరే, తర్వాత ఆ సైటు ఆకర్షణ అయిపోయి, నా కొడుకుని మీరు కాపాడారు, బస్సు కింద పడిపోయాడు, తక్షణం పరిగెత్తి పెట్టుకున్నాను. అంతే నేను చేసిన పని అది ఒకటే. ఏమైనా కానీ నాకు ఒక్క కొడుకు పట్టుకున్నారు, మీరు వచ్చేసేయండి, మొత్తం నా ఆస్తి అంతా సర్వస్వం మీకు ఇచ్చేస్తాను. ఏదో ఒక విచిత్రమైన ఒక శక్తి ఉంది నీ దగ్గర, అది మాకు కావాలా, వచ్చేసే ఎంతో ఒక పూజ్య భావన వస్తుంది మిమ్మల్ని చూస్తే
అదంతా ఏమీ లేదు, నేను ఏదో ఎట్లా వచ్చేసాను నాకు తెలీదు, ఈ యాక్లో పడుకున్నాను, నిద్ర వచ్చేసింది. లేదు నేను వచ్చేసి మొత్తం యావత్ ఆస్తి మొత్తం చాలా పెద్ద ఆస్తి, వజ్ర వ్యాపారం, అదంతా నీకే ఇచ్చేస్తాను ఆయన వచ్చేసి. నేను ఏం చేశానని అంత ఇదిగా అంటున్నారు మీరంటే, లేదు సాధ్యమే లేదు, నేను ఎక్కడ వెళ్ళటానికి వెళ్ళలేదు. సరే ఇంకా వీళ్ళు ఇటు పట్టుకుంటారని రాత్రే అక్కడి నుంచి కూడా బయలుదేరి. మీకు అప్పుడు 10 ఏళ్ల వయసు అండి? ఇంకా 9 ఏండ్లు అంతే, 8:30 9 ఏండ్లు అంతే. అమ్మ అప్పుడే 8:30 9కి వెళ్ళిపోయింది ఆ టైం అది. అక్కడి నుంచి ఇంకా పొద్దుటూరులో కొన్ని రోజులు, మేనత్త గారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను. అక్కడ యోగాభ్యాసం చేయటం జరిగింది. అయిన తర్వాత ఎన్ని రోజులకో స్వామీజీకి అక్కడ మా పెదనాయన గారి ఇంట్లో ఉన్నాను. ఆయన పెద్ద పండితుడు, శేషగిరి శాస్త్రి గారు అని చెప్పేసి, ఈ మైసూర్లో. అంటే కర్ణాటక కథకు వచ్చాను, ఇప్పుడు ఆంధ్ర వదిలేశాను, ఇప్పుడు కర్ణాటక వచ్చాను. మేనత్త గారి ఇంట్లో కొన్ని రోజులు ఉండటం, ఒక 2 వరకు అక్కడ ఉన్నాను. దాంతో పాటు ఒక చెల్లెలు కూడా ఉండింది. ఇంకొక చెల్లెలు మా పిన్నమ్మ తీసుకువెళ్ళిపోయింది. అందుకని ఈ చెల్లెలు మాత్రమే నా బరువు నా మీద పడింది. సరే తీసుకువెళ్ళి అది దాన్ని అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఈ విధంగా కథ ప్రారంభమయ్యి అక్కడ ఆయన చాలా పెద్ద దేవి ఉపాసకుడు, ఆయన చాలా పెదనాన్నగారు. రెండవ చాలా పెద్ద పండితుడు, ఈ మైసూరు మహారాజు యొక్క ఒక పెద్ద పురోహితుడు యొక్క అసిస్టెంట్ ఇతను. ఈయన ఒక్కొక్క పర్యం కూడా వెళ్ళేవారు కూడా. చాముండి కొండకు వెళ్ళటం, జతలో వెళ్ళటం, చాముండేశ్వరికి పూజ చేయటం చిన్నప్పుడు 9 ఏళ్ళప్పుడే. ఆయన అప్పుడు ఈ యంత్ర మంత్రాలు అంతా కూడా స్వామీజీకి నేర్పించడం కొన్ని జరిగింది. మా మేనత్త గారు యోగా నేర్పించింది, ఆయన ఇది నేర్పించి అప్పుడు అక్కడ మన దాంట్లో ఒడుగు చేసే పద్ధతి అంతవరకు లేదు. ఒడుగు చేశారు. ఆ సమయంలో స్వామీజీకి గణపతి కనపడ్డాడు ఆ అగ్నిలో. ఎప్పుడు గణపతి కనపడ్డాడో అందరు గణపతి స్వామిని ఊంచురు చేశారు. అప్పటికే జనం ఇక ఎంటపడటం, ఆశీర్వాదం చేయని ఇట్లా అనటం, నాకు పరిగెత్తిపోవటం, ఇది ఏంటి నాకెందుకు ఇదంతా అని చెప్పేసి. వాళ్ళు ఏదో నన్ను ముట్టుకుంటేమో అయ్యేది, అట్లా ఆ విధంగా వాళ్ళకి ఏదో మంచిది అయ్యేది కొంతమందికి. ఎందుకో ఈ ఊరు బాగలేదని అక్కడి నుంచి కూడా క్యాన్సర్ అని చెప్పేసి అక్కడికి వచ్చేసాను, చిన్నమ్మ గారి దగ్గరికి వచ్చాను. అప్పుడు వెళుతూ ఉంటే ఒక బెణక రాయి, ఒక రాయి, అది గణపతి ఆకారంతో ఉండేటువంటి ఒక రాయి. అది ఇట్లా చెవులో పెట్టుకుంటే మొత్తం అన్ని శబ్దాలు మాట్లాడేది, గణపతి మాట్లాడేది. అప్పుడు కేసరి అని చెప్పేసి ఆ ఊర్లో అక్కడ ఉండటం జరిగింది. అది ఎలక్ట్రానిక్ కాలనీ, అక్కడ ఆ కాలనీలో ఉండటం జరిగింది. అక్కడ ఒక భక్తుడు ఇంట్లో, నేను చిన్నమ్మ ఇల్లు వదిలేశాను, అక్కడ జనం ఎక్కువైపోయారు. దాని తర్వాత ఇక్కడ ఉండటం ప్రారంభం చేశాను. ఇప్పుడు నాన్నగారు ఆ సమయంలో స్వామీజీ అని ఎప్పుడు కేసర నుంచి ఇక్కడికి రావటం ఎప్పుడు జరిగిందో 66లో, అప్పుడు నాన్నగారు అప్పుడు కనపడ్డారు. అంతవరకు కనపడనే లేదు ఆయన. అబ్బో, రాలేదు ఆయన, చాలా ఏళ్ళ తర్వాత రాలేదు ఆయన. వచ్చి నువ్వు సత్యానంద కాదు సచ్చిదానంద, ఆయన పిలిచినప్పటి నుంచి అది సచ్చిదానంద అనేటువంటి పేరుతో కలిగింది. గణపతి స్వామీజీ అని ఇప్పటికి కూడా అక్కడ జనమందరూ కూడా నన్ను గణపతి స్వామి అని గణపతి స్వామి, అగ్ని స్వామి ఇట్లా పిలుస్తాం. అగ్ని లోపల వెళ్ళటం, అగ్నిని లోపల నుంచే పూజ చేయటం, అగ్నికుండం 7 అడుగులు చుట్టూ లోపలంతా అగ్నిలో దిగటం. అక్కడి నుంచే ఇక వస్త్రం కూడా ఏమీ అయ్యేది కాదు, అన్ని తెల్లగుడ్డలు, దాంతో ఒక పుష్పహారం కూడా ఏమీ అయ్యేది కాదు. ఆ సమయంలో ఈ గణపతి అర్క గణపతి అని పేరు పెట్టుకున్నాం. దానికి ప్రశ్న గణపతి అని కూడా దానికి ఒక పేరు. ప్రశ్న అంటే ఇప్పుడు ఎవరో బయట నుంచి ఎవరో ఉన్నారంటే వాళ్ళ పేరు అప్పుడే చెప్పేది, ఆ స్వామి చెప్పేవాడు ఇక్కడ ఉన్నారు అని. ఈ ప్రశ్నకే వస్తున్నారు వాళ్ళు అని, అది విపరీతంగా ప్రచారం అయిపోయింది. దివ్యశక్తులన్నీ మీకు ఎలా రావడం జరిగింది? అదంతకదే వచ్చాయి. నేను ఎవరు కావాలని అడగలేదు, నాకు గురువు ఎవరు లేరు. నాకు ఒక్క అడవిలో నేను తిరుగుతూ ఉంటే ఎక్కువ. మా తాతగారు అడవిలో ఉంటారు కదా, ఆయన ఫారెస్ట్లో ఉంటారు వాళ్ళు. ఫారెస్ట్లో నేను చాలా రోజులు ఉన్నాను అక్కడ. మేకేదాట్ అని చెప్పేసి ఒక పెద్ద అడవి కర్ణాటక దగ్గర, అర్కావతి, కావేరి, గుప్తగామిని, నేను అక్కడే పుట్టింది కూడా. సో ఆ కనెక్షన్ ఉండింది నాకు. అప్పుడప్పుడు వెళ్ళి తాతగారు ఎప్పుడు అక్కడే ఉండి కూడా, తాత అమ్మమ్మ గారు కూడా ఉండేవారు.
ఆ అడవిలో నాకు అగస్త్య మహర్షి దర్శనం కావటం, అగస్త్య మహర్షి దర్శనం కావటం, ఒక ఏకమూలికను నాకు విసిరేశారు. ఏకమూలిక ఆ పేరు ఇంకా నేను తెలియదు, ఇప్పటికి తెలుసు కానీ ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. ఆ ఏకమూలిక ప్రయోగం చేసేవాడిని అందరికీ. సిద్ధౌషధి అసలు ఎవరు వచ్చిన తలకాయ నొప్పి వచ్చినా ఒకటే ఇచ్చేది, ఇంకోరు వచ్చినా ఒకటే ఇచ్చేది, కడుపును అదే ఇచ్చేది. మరి ఏది కావాలన్నా అది పిల్లల్ని తీసుకుపో. ఏకమూలిక, ఆ మూలికని ఏకమూలిక ప్రయోగం అంతే, ఇంకా వేరే మూలిక కూడా లేదు. సో దాంతో ఏమైంది, ఆ కేసరిలో రోజు ఒక 10,000, 12,000, 20,000 ఇట్లా జనం మైసూర్లో. నానా గందరగోళం, విచిత్రం. అది గవర్నమెంట్ కాలనీ, ఒక చిన్న ఇల్లు, పాపం భక్తుడు ఇచ్చాడు, శ్రీకంఠ అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. అది అక్కడ చాలా పరీక్షలు, ఎలక్ట్రానిక్ పెద్ద స్టవ్ మీద నిలబెట్టారు, ఆ శక్తి ఎట్లుందో చూస్తామని. అసలు వీళ్ళు పరీక్ష చేస్తున్నారని కూడా జ్ఞానం లేదు నాకు, నన్ను ప్రశ్నిస్తున్నారనేది కూడా జ్ఞానం లేదు, ఇట్లా స్టవ్ మీద నిలబెడుతున్నారని కూడా జ్ఞానం లేదు, నన్ను పరీక్ష చేస్తున్నారని జ్ఞానం లేదు, నన్ను ఎవరైనా తిడుతూ ఉన్నా కూడా తిడుతున్నారా అనేది కూడా లేదు, పొగుడుతూ ఉంటే ఎందుకు పొగుడుతున్నారు అనేది కూడా లేదు. హారాలు వస్తే హారాలు తీసుకుంటూ, అంటే ఆ స్టేటస్ వేరే విధంగా అని చెప్పచ్చు అంతే. అది కేసరి అని చెప్పేసి అక్కడ, కేసరి అంటే బురద అని, దానికి నేను కేసరే అని మార్చాను. బురద అని చెప్పకూడదు, మీరు కేసరే అని కాలువని పెట్టండి మీరు అంటే ఒప్పుకున్నారు అందరూ. కేసరే అని పెట్టుకున్నారు, ఇప్పటికీ అదే పేరు కూడా ఉంది అక్కడ, కేసరే అనేది కూడా. అక్కడ స్వామి గుర్తు కోసం ఒక ఆలయం కూడా కట్టించారు. స్వామిజీని చాలా మర్యాదగా చూస్తుంటారు అక్కడ. బీద సాదా ముస్లిమ్స్ అందరూ కూడా భక్తులే. ఎక్కువ చెప్పాలంటే ఆ టైంలో ముస్లిమ్స్ కూడా చాలామంది ఫాలో వచ్చేసారు కూడా. మీ మేనత్త గారి దగ్గర యోగాభ్యాసం చేశారని చెప్పారు, అలాగే మీ పెదనాన్నగారి దగ్గరకు వచ్చి విద్య నేర్చుకున్నారని చెప్పారు. ప్రత్యేకించి వేరే ఏ గురువు దగ్గరైనా, అంటే అది ఆధ్యాత్మిక కావచ్చు, వేరే ఇతర విద్యలు కావచ్చు, నేర్చుకున్న గురువులు ఎవరైనా? మొట్టమొదట చిన్నప్పుడు నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి 2వ సంవత్సరం నుంచి అమ్మగారే నాకు గురువు. అమ్మనే, జయలక్ష్మి మాతనే అన్ని విద్యలు అప్పుడే నేర్పించేది. 9 ఏళ్ళకి అన్నీ వచ్చేసి ఏమీ ఇంకా మిగల్లేదు నాకు. అంటే అప్పుడు ఏమేమి విద్యలు నేర్చుకున్నారు? నేను 1, 2 అని చెప్పలేను, అన్ని. మొట్టమొదట దాంట్లో కావాల్సిన సంగీత విద్య, చాలా సంగీత విద్య నేర్చుకోవటం జరిగింది. యజుర్వేద అది కూడా గట్టిగా చదివేవారికి, ఆడవాళ్ళు చదవకూడదని చెప్పేసి అదొక రూల్స్గా, తనకు తానే రూల్స్ మాకు మాత్రం చెప్పేది. అందుకని అప్పుడే అన్నీ కూడా స్వామీజీకి రావటం. ఇంకా కొన్ని లౌకిక విద్యలు బయటకు వచ్చాయి అంతేగాని ఆధ్యాత్మిక విద్యలు, యోగ సాధన వీళ్ళంతా తోడ్పడ్డారు. బద్దనాయన గారు తోడ్పడ్డారు, మేనత్త గారు తోడ్పడ్డారు. అంతకన్నా ముఖ్యమైనటువంటి గురువు మాత జయలక్ష్మి మాత, ఆవిడ తోడ్పడింది. ఆ సంగీతాన్ని ఎప్పుడు వెళ్ళి పాడేది తాను. భాగవతాన్ని రాసేది, నోటికి రాసేది, కన్నడంలో రాసేది. పెద్ద భాగవతాన్ని పద్య రూపంగా రాసి అర్థరూపంగా రాసేది. మళ్ళీ తర్వాత ఎన్నో రోజులకు అది దొరికింది ఆ పుస్తకం మాకు, అది మ్యూజియంలో పెట్టడం జరిగింది. దాంట్లో భాగవతాన్ని నేర్పించడం అప్పుడే నేర్పించింది. ముఖ్యంగా సంగీతం, వీణ చాలా బాగా వాయించేది అమ్మగారు. అది అప్పుడు నేర్పించటం. దినము సాయంత్రం పూట నన్ను తీసుకువెళ్ళి ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద చెట్టు, వటవృక్షం, ఒక చింత చెట్టు, తర్వాత అశ్వత్థ వృక్షం, చాలా పెద్ద వృక్షం, చాలా పెద్ద వృక్షం. అక్కడ వెళ్ళి తీసుకువెళ్ళేది, డైలీ తీసుకువెళ్ళేది సాయంత్రం. కొన్ని లక్షలు పక్షులు వచ్చి కూర్చున్నది అక్కడ. అబ్బా, కొన్ని లక్షలు. ఇప్పటికీ ఒక చిన్న అంతా ఆ చెట్లన్నీ పోయాయి, మొన్ననే వేయించాం మళ్ళీ ఒక 20 ఏళ్ల కిందట. ఒక చిన్న చెట్టు ఒకటి ఉంది. ఇప్పటికీ ఆ సంతతి పరంపరంగా ఆ ఊర్లో ఆ స్వామీజీ ఉండిన చోట ఇప్పటికీ పక్షులు వస్తాయి, కొన్ని వేల పక్షులు కూడా. ఇది ఇక్కడ ఏ ప్రదేశం? మేకేదాటు కర్ణాటకలో జరిగింది. అప్పుడు ఎతక వెళ్ళి దినము చూపించేది. చూపించి సంగీతం పెద్దలకి ఎట్లా వచ్చింది అని సంగీతాన్ని గురించి చాలా చెప్పేది. రాగుల పంట పండించేది అప్పుడు బాగా వెళ్ళి పాడేది. రాగుల పంట చాలా బాగా వచ్చేది, ప్రత్యక్షంగా చూడటం జరిగింది కూడా. ఆవులు ఒక 1000 ఆవులు ఉండేది నా తాతగారికి. 1000 ఆవులు? 1000 ఆవులు ఉండేది అప్పటికే. 1000 ఆవులు ఉండేది. ఆ 1000 ఆవులు కూడా వెళ్ళి పాట పాడితే మంచి పాలు.
అన్నీ దూడలు వదిలేసేది, పిండే ప్రశ్ననే లేదు. అవి కారిపోతుంటే తెచ్చుకోవటం, అవే బకెట్లు పాలు దొరికేది. ఆ సమయంలో సంగీతాన్ని స్వామికి మాతృశ్రీ వాడు మన జయలక్ష్మి మాత నాకు నేర్పడు. అప్పుడు అంటే నువ్వు ఎప్పుడు చింతకాయలు, మామిడికాయలు, జొన్నలు, మరి ఇక్కడ వరి, పాలు ఎప్పుడు ఇట్లే అంటున్నావు కదా, బాగుంది, మనుషుల మీద ఎందుకు చేయకూడదు అని. మనుషులకి ఎందుకు చిన్న చిన్న రోగాలు, దీర్ఘమైన రోగాలు ఎందుకు తగ్గించకూడదు అంటే అప్పుడు అనేది, దీర్ఘమైన రోగాలు వచ్చినప్పుడు మనిషి చావాల్సిందే, తప్పదు. ఆయస్సును మనం ఇవ్వలేవు. అది నువ్వు ఈ సంగీతంతో నీకు నయం అయిపోతుంది, నువ్వు బతుకుతావు అట్లంతా అనకూడదు. మనము ఇది అనుభవిస్తూ నువ్వు చేయాలి నాయన. నీ యొక్క మందులు ఏం తీసుకుంటావో, నువ్వు ఏమి డాక్టర్స్ చూసుకుంటావో దాని మీద పరిణామం అవుతుంది ఈ సంగీతం అనేదాన్ని నువ్వు చెప్పగలవు, నేను చెప్పను, నా చేత కాదు, నువ్వు చేయగలవు. నాకు 4 ఏళ్ళప్పుడు అప్పటికి చెప్పారు మీకు 4 ఏళ్ళు మీరు భవిష్యత్తులో చేస్తారన్న విషయాన్ని. స్వామీజీ, మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించిన అంశాలు ఏమిటి? మీరు నిత్యం కొలిచే దైవ స్వరూపాలు ఏవి? మామూలుగా స్వామికి ఇష్టమైన దేవత గణపతి, మొదటి నుంచి గణపతినే నాకు. తర్వాత ఈ కులదేవుడు కాబట్టి నరసింహస్వామి జరిగింది. తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటంటే అది ఈ అగస్త్య మహర్షి నుంచి శ్రీ విద్య ఉపాసన అనేది దొరికింది. అందుకని శ్రీచక్రార్చన ఎక్కడ వెళ్ళినా కూడా దీంతో పాటు ఈ పాంచాయతన మూర్తులతో పాటు అమ్మవారు గణపతి, నరసింహస్వామి, శివుడు, సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇవి మామూలుగా మూర్తులుగా కొలిచేటువంటి ఒక పద్ధతి. ఈ ఒక్కొక్క మూర్తి కూడా ఒక్కొక్క అంశంతో స్వామికి సహాయపడేవారు, తోడ్పడేవారు, అప్పుడప్పుడు కనపడేవారు కూడా. కొంత వినటంతో, కొంత పద్ధతి ప్రకారంగా, కొంత భగవంతుడు ఇచ్చినటువంటి ఎనర్జీతో, శక్తితో, కొంత చదవటం వల్ల, కొంత వినటం వల్ల, వింటూనే చాలు, వింటే వచ్చేస్తూ ఉంటుంది. ఒకటి ఆ గ్రాసం ఏకగ్రాసంగా వచ్చేస్తూ ఉంటుంది. దాంతో ఆ విద్యలన్నీ నాకు రావటం జరిగింది. స్వామీజీ, మీరు మొట్టమొదటగా ఆశ్రమం ఎక్కడ స్థాపించారు? దానికి మీకు సహాయపడిన వారు ఎవరు? ఆ తర్వాత శాఖోపశాఖలుగా అది ఎలా విస్తరించింది? కేసర్లో ఉన్నానని చెప్పాను కదా, ఆ కేసర్లో అయిన తర్వాత అక్కడ జనం ఎక్కువైపోయారు. గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ కాలనీ గవర్నమెంట్ వాళ్ళు రావటం ప్రారంభం చేశారు. మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే మాకు ఉండేది 2 గేట్లు కూడా పీకి పారేస్తారు జనం అంతా కూడా. ఇది ఏమి జనం ఇది, మీరు ఇక్కడి నుంచి బయలుదేరితే బాగుండు అని మర్యాదగా అన్నారు పాపం. సరే, అప్పుడు అవుతున్న ఆ రోజే కొంతమంది రౌడీస్ 40 మంది వచ్చారు. అబ్బా! 40 మంది కట్టెలు అవి ఇవి అన్నీ తీసుకొచ్చారు నన్ను పొడచడానికి. ఖాళీ చేయండి అని చెప్పడానికి. ఓకే, నేను చెప్పాను, పొద్దునే వచ్చి చెప్పి వెళ్ళారు కదా పెద్ద ఆయన, మరి మీరేమిటి గొడవ, మీ ఎందుకంట? గొడవ చేయడానికి రాలేదు, మేము చూస్తూ ఒక మాదిరి అనిపిస్తుంది మాకు. కొత్త వాళ్ళందరూ రౌడీసు, ఒక మాదిరిగా ఉంది మిమ్మల్ని చూస్తే. మిమ్మల్ని ఎక్కడైనా మేము కొట్టడానికి వస్తామా? అదంతా అబద్ధం, మేము అట్లా రాలేదు. చేతుల్లో కర్రలు గిర్రలు అన్నీ ఉన్నాయి. అమ్మో ఇవన్నీ పాడేస్తున్నాం, మాకొక్కటి ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి. అప్పటికప్పుడు ఎట్లా ఉండేది? ఏమీ లేదు అక్కడ. ఆ లోపల ఉండే హండాలో చిత్రాన్నం అంత తీసుకొచ్చి పెట్టు అన్న, అంతే స్వామీజీ అనటం. వాళ్ళంతా తెల్లబోయారు. లోపలేముంది చిత్రాన్నం, లోపలంతా బూడుతుంది. హోమం అయితేనే బూడిద తీసి పెట్టడం అంతా, అదంతా. దాంట్లోనే చూడరయా అని వెళ్ళి చూస్తే చిత్రాన్నం అంతా. వాళ్ళు కూడా వచ్చి చూశారు, ఆ లోపల చూస్తా హండాలు ఏముంటుందో అని. చూస్తే బూడిదే, బయటకు వస్తే తీస్తే అన్నం, చిత్రాన్నం. వాళ్ళకి ఈ కర్ణాటక వాళ్ళకి చిత్రాన్నం అంటే చాలా ఇష్టం. అంతే, ఇంకా గొల్లు అని ఇంకా మొత్తం సిటీ అంతా అయిపోయింది ప్రచారం. వాళ్ళు ఒక ఏరియా వాళ్ళంతా మా ఏరియాలో ఉండండి, మేము ఒక ఎకరా ఇస్తాం మీకు, మేము ఒక 2 ఎకరాలు ఇస్తాం. అట్లా ప్రారంభమైంది. మేము మీ భక్తులు కాదు, మేము రాము కూర్చొని, మేము భజన వినం, మాకు అక్కర్లేదు, కానీ మీరు మైసూరు వదలటానికి
ఏదో మొండి భక్తి ఇది. మహర్షి తపస్సు చేసిన స్థలం నాకు కావాలా? బాబాయ్ అదెక్కడి నుంచి తెస్తాం మేము? మాకేదో పొలం ఉంది, ఒక అర ఎకరా అది ఇస్తాగా. మహర్షులు ఎక్కడున్నారు మాకేం తెలుసు. ఇక్కడ ఆ కొండ కింద ఒక ఆలయం, ఒక స్థలం ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయండి. అది మహారాజా వాళ్ళది, మీకెందుకు ఇస్తారు వాళ్ళది? మైసూరు మహారాజా గారు వాళ్ళది. ఓ అదేం లేదు అని. ఇస్తాడయ్యా, వెళ్ళండి. నేను చెప్పండి. 3 ఎకరాలు అక్కడ ఉంది, సిద్ధంగా ఉంది అని. ఆ రైతు ఒకటికి రావటం, మహారాజు నుంచి నేను తీసుకున్నానని చెప్పటం, ఇది నాకు అక్కర్లేదు, మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి చాలు ఎకరాకి. మీకు అంతే విస్తారంగా 26-29 ఎకరాల వరకు. అక్కడ ఒక మహాగవి ఉంది, అంటే గుహ. ఆ గుహలో వెళుతూ ఉంటే 2-3 కిలోమీటర్ల లోపల వెళ్ళచ్చు. అక్కడ ఈ భైరవుడు ఉన్నాడు అని చెప్పి ఒక్కొక్క కథలంతా చెప్పుకొని వెళ్ళేవాళ్ళు. సరే, ఈ స్థలం బాగుంది, ఇక్కడ మేము మహర్షులంత స్థలం, తపస్సు చేసిన స్థలం, అమ్మవారికి దగ్గరగా ఉంది. అష్టాదశ పీఠంలో ఒక పీఠం చాముండేశ్వరి. అందుకని నేను ఇక్కడే ఉండటానికి. కర్ణాటకలో మా అమ్మ చెప్పింది 50 ఏళ్ళు ఉండమని చెప్పింది. నాకు 50 ఏళ్ళు వచ్చేంత వరకు ఉండమని నేను ఉంటాను అని 66లో నేను అక్కడ ప్రారంభం చేసి, ఇక ఎక్కడ పడితే అక్కడ జనం వచ్చినప్పుడంతా మేము మీ పేరు పెట్టుకొని మేము స్థాపన చేసుకుంటాం. ఓకే, చేసుకోండి. మేము ఆధ్యాత్మికంగా పెట్టుకుంటాం. దత్తాత్రేయుడిని మేము అంటే దత్తుడిని అమ్మగారికి చిన్నప్పుడు దత్తుడు కనపడేవాడు. పాంచాయతన జతకు ముఖ్యమైన దేవత దత్తాత్రేయుడు. ఆ దత్తస్వామి అన్ని చోట్ల ప్రతిష్ఠ చేయటం జరిగింది. స్వామి 16 నక్షత్రాలు దత్తాత్రేయుడికి. అందుకని అన్ని చోట్ల దత్తాత్రేయుడిని ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో 2 తెలుగు రాష్ట్రాల్లో, కేరళలో, తర్వాత తమిళనాడులో, హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్ కూడా, సహ్యాద్రి పర్వతాల్లో, బాంబే, ఈ విధంగా అన్ని చోట్ల ఒక నక్షత్రం, 16 నక్షత్రాలు, 9 నవనాథ క్షేత్రాలు, నవనాథుడు తిరిగినటువంటి క్షేత్రాలు, 9 క్షేత్రాలు, ఇట్లా అన్నీ జరగడం. తర్వాత ఇప్పుడు లెక్క పెట్టడానికి 108 తేలేయమన్నా అట్లా ఉన్నాయి. అట్లా అన్ని చోట్ల, అన్ని ఊర్లలో. ఇది ఇండియా. ఇక బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళది మీరు ఏ దేశం అడుగుతారు చెప్పండి, ఆ దేశంలో అంతా ఒక చిన్న అక్కడ సత్సంగం ఒకటి ఏర్పాటు జరిగింది. అద్భుతం. స్వామీజీ, మీరు సాధన చేస్తున్న రాగరాగిణి విద్య యొక్క విశిష్టత ఏమిటి? అండ్ ఇప్పుడు ఆ విద్య ఎంతమందికి అందుబాటులో ఉంది? అమ్మగారికి చెప్పాను కదా 4 ఏళ్ల కిందట మనుషుల మీద ప్రయోగం చేయాలని. అప్పుడు ఇది అనిపించింది. ఈ ఒక్కొక్క రాగశాస్త్రాన్ని ప్రకారంగా దాన్ని స్టడీ చేయటం జరిగింది. చాలా పెద్ద విద్య అది. అది మామూలుగా ఏదో అట్లా దిగింది అని చెప్పలేను. సాధన చేయటం జరిగింది. అది సంగీత సాధన చేయటం జరిగింది. దాంట్లో ఈ మణి విద్య అని చెప్పేసి ఒకటి, మణి విద్య అని అంటే కలర్స్ మీద, మినరల్స్ మీద, క్రిస్టల్స్ మీద స్టడీ చేయటం జరిగింది. అంటే వైబ్రేషన్స్, ఏ వాద్యంతో, ఏ శబ్దంతో ఏ కలర్ మారుతుంది, తర్వాత ఏ శబ్దంతో క్రిస్టల్లో ఉండేటువంటి క్లియర్ ఎట్లా కనపడుతుంది, అన్ని మినరల్స్, ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఏ మినరల్స్ దొరుకుతాయి, ఈ రీసెర్చ్ ఎక్కువైపోయింది. అన్ని చోట్ల జరగటం. ఒక పెద్ద పుస్తకం కూడా రాయటం. ఇంతలో పుస్తకం ఉంది, దాన్ని ఎవరు ఎత్తుకపోలేరు. అయినా అందరికీ పంచుతున్నాం. అన్ని భాషల్లో కూడా ఉంది. అది సంగీతం ఎట్లా పుట్టింది, ఏ విధంగా. దీనికి ఒక లింకు, ఇంత చిన్న లింకు. మా అమ్మగారి యొక్క వంశంలో, హొయసల కర్ణాటక వంశం, ఆ వంశంలో పాండురాజు యొక్క మంత్రి గారు, పాండురాజు యొక్క ఆ పరంపరలో మంత్రి గారు, వాళ్ళ యొక్క వంశంలో ఉండినటువంటి మంత్రి గారిలో అమ్మగారి యొక్క ఒక వంశం ఉంది. అది వెంకటముఖి అని చెప్పేసి ఆయన ఈ మేళకర్తాలన్నీ కూడా విభజించారు. అసలు ఈరోజు సంగీతం మేళకర్తాలు రావటం కారణం ఆయననే. వీళ్ళంతా అంతగా చప్పరించుకొని పాడుతుంటే మేళకర్తలు లేనిది ఎవరూ పాడలేరు. ఆయనే ముఖ్య మూల పురుషుడు. ఇప్పటికి కూడా కుంభకోణంలో భార్యాభర్తల యొక్క శిల దేవాలయంలో, కుంభకోణం దేవాలయంలో, శివుడి దేవాలయంలో
బృహదాశ్వర ఆలయంలో ఉన్నది వాళ్ళది. ఓ వెంకటముఖ అనే వాళ్ళది. ఆ అమ్మగారి యొక్క సంబంధం వంశీకుల్లో ఉన్నారు, వంశీకులు. ఆ అమ్మగారికి ఆ సంగీతం మీద ఎక్కువ పరిశ్రమ ఎక్కువ ఉండింది. 9 ఏళ్ళకి అన్నీ నూరి వేసేసింది. కొన్ని రోజులు దూరం పెట్టాను దాన్ని. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అన్ని చోట్ల తిరగాలి కదా. నేను దాని సంగీతం పట్టుకుంటే ఇంక తిరగలేను కదా. కొన్ని చోట్ల సెలవులాగా అట్లా పెట్టి, హాలిడేస్ లాగా పెట్టి, తర్వాత కొంత ఏర్పడిన తర్వాత ఈ కేసరి నుంచి ఈ ఆశ్రమాన్ని ఏర్పడిన తర్వాత ఈ సంగీతాన్ని బయటికి తీయటం జరిగింది. మొట్టమొదట సంగీతం ఈ పాటతో ఏమవుతుంది, వాద్యంతో ఏమవుతుంది, 2 వాద్యాలు కలిపితే ఏమవుతాయి, 10 వాద్యాలు కలిపితే రీసెర్చ్ ప్రారంభం చేసి మొదట గణపతి మీద పాడటం జరిగింది. ఒక ఆయన కృష్ణమూర్తి అని చెప్పేసి ఒక పెద్ద ఇంజనీరు, ఆయన స్వామీజీ భక్తుడు. ఆయనకి బెంగళూరులో ఆయనకు పెద్ద ఒక రోగం వచ్చింది, కనిపెట్టలేనటువంటి రోగం. హాస్పిటల్ వేశారు. చాలా మంచి పరమభక్తుడు స్వామీజీకి. నాకు అనిపించింది వెళ్ళి చూడాలి, ఎట్లా చచ్చిపోతాడు అన్నారు. పరమభక్తుడు కదా, బెంగళూరుకి వెళ్ళి నేను చూస్తానంటే క్రిస్టియన్ హాస్పిటల్లో బుక్ చేసి ఆయన పెట్టారు అక్కడ. నన్ను వదలండి నేను చూడాలంటే, మిమ్మల్ని వదలటానికి వీల్లేదు, కానీ ఎందుకు వెళ్ళాలి మీరు అని. ఈ క్యాసెట్ ఒకటి సంగీతం వినిపించాలా ఆయనకి. అసలు చెవులు లేవు, కళ్ళు లేవు, తినడు, ఇంకా పరిస్థితి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు. వీల్లేదు, మీరు సంగీతం వినటానికి వీల్లేదు. వాళ్ళకంతా నమ్మకాలు లేవు. అంత పెద్ద హాస్పిటల్, అప్పుడే పెద్ద క్రిస్టియన్ హాస్పిటల్. నేను చెప్పి అప్పుడు టేప్ రికార్డ్ అంతా ఉండింది కదా, ఆ బంతులో టేప్ ఒకటి చేయటం, స్వామీజీ భజన పాడి ఇది వినిపించండి. దీన్ని ఎక్స్పెరిమెంట్ నేను ఫస్ట్ ఈయనకైనా చేసేది. భార్యకి చెప్పా, సావిత్రిని భార్య పేరు, అమ్మ నువ్వు వినిపించు దీన్ని, నాకు ఇష్టం. 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళకి. చూడు ఈయన ఎట్లయినా కానీ వినిపించండి మీరు, డాక్టర్స్ లేనప్పుడు టేప్ రికార్డు వినిపించండి. వినిపిస్తూనే ఆ రాత్రి అంతా విన్నారు, పొద్దునకంతా మాట్లాడారు. వాళ్ళు డేట్ ఇచ్చారు, పొద్దునకు రాత్రికంతా పోతాడని. సరే అది కూడా చూసుకొని వెళదాం, దానికి. పొద్దునకంతా విచిత్రం, ఇడ్లీ తింటున్నారు అని. మింగటం ఏమిటి, నీళ్ళే మింగేవాడు కాదు 20 రోజుల నుంచి. లేచాడు, అయింది, కళ్ళు వచ్చాయి, చెవులు వచ్చాయి, తిరిగాడు, పెద్దవాడయ్యాడు, వచ్చాడు. ఆ క్యాసెట్స్ వినటం, పిల్లలకి పెళ్లి చేయటం. మా స్వామీజీ యొక్క ఆశ్రమంలో పెద్ద భవనం ఆయన కట్టాడు. అప్పుడు ఆ సంగీతం అది ఫస్ట్ ప్రయోగం, అది కృష్ణమూర్తి గారితో ప్రయోగమైంది. అది కృష్ణస్వామి అని పేరు పిలుస్తూ ఉంటాం మేము. కృష్ణస్వామితో ప్రారంభమైంది. సో అప్పటి నుంచి రీసెర్చ్ ఎక్కువ చేయటం ప్రారంభం చేసుకున్నా. డాక్టర్ మోదీ అని చెప్పేసి వచ్చారు మా దగ్గర. ఆయన కంటి డాక్టర్. ఓకే. నిల్చొని కంటిలో ఇట్లా ఆపరేషన్ చేసుకున్నాం. మంచి మెడికల్గా విరుద్ధం ఆయనకి, అట్లా చేయటానికి వీల్లేదు నువ్వు అని ఆయన చేసేవారు. బాగా అయ్యేది చాలామందికి. అప్పుడు ఈ సంగీతం మీద చాలా ఇష్టం, స్వామీజీ సంగీతం మీద. మీరు ఇంతగా హీల్ అవుతుందంటారా, నేను చూడాలని చెప్పి ఆశ్రమంలో 1000 మందికి ఆపరేషన్ అన్నారు. చాలామంది వచ్చారు, బీదవాళ్ళు. 500 మందిని ఒక చోట బెడ్స్ వేసి పండబెట్టడం జరిగింది. 500 మంది వేరే చోట పండబెట్టడం జరిగింది. 500 మందికి మాత్రమే ఈ సంగీతాన్ని వినిపించాం ఆపరేషన్ అయిన తర్వాత. 500 మందికి రెగ్యులర్ ఏమీ లేకోకుండా. వాళ్ళకి మామూలుగా 7 రోజులు అవుతుంది కన్ను ఇప్పుతోనే. 7 రోజులు మామూలుగా అందరికీ అంతే కదా కన్ను. వీళ్ళకి 3 డేస్గా వచ్చేసింది అందరికి కన్ను ఈ సంగీతం విని. సో అది ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టి చేశాం, చూడాలని చెప్పేసి. ఇక కొన్ని హాస్పిటల్స్కి పంపించడం ఇదంతా జరిగింది. సో ఇది ఎక్కువ అవుతూ వచ్చాయి. అప్పుడు ఈ సంగీతం వింటే చాలు, మీరు ఏదైనా మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటుంటే దానికి ఎనర్జీ వస్తుంది. ఓకే. డాక్టర్స్ని వదలకూడదు, మీరు మొండిగా ఉండకూడదు. ఇక క్రానిక్ డాక్టర్ నుంచి ఇంక సాధ్యమే లేదన్న వాళ్ళకి మాత్రం మీరు కావాలంటే వినొచ్చు మీరు. కానీ డాక్టర్స్ని వదలకోకుండా మీరు ఈ పని
చేసి మీరు దీన్ని వింటే ఈ రాగానికి ఇది, ఈ రాగానికి ఇది, ఈ రోగానికి ఈ రాగము ఇట్లా అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేయటం జరిగి సంగీతగాళ్ళతో కూర్చొని రీసెర్చ్ చేయటం. నాకు ఎల్ఎస్ గారు చాలా సహాయం చేశారు. ఎల్ సుబ్రహ్మణ్యం వయలినిస్ట్, చాలా పెద్ద వయలినిస్ట్ వారు. తర్వాత 4-5 మంది పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ చాలా సహాయం చేశారు. అది ఆ సమయంలో అదే తాతగారు చెప్పి మా అమ్మమ్మ గారు వచ్చి మా పొలంలో ఏదో ఉందంటారని ఆ శివలింగాన్ని తీసుకొచ్చి మైసూర్లో ఆశ్రమంలో ఫస్ట్ ఆ శివలింగాన్ని పెట్టడం జరిగింది. ఆ పొలంలో దొరికిన శివలింగం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీ అమ్మమ్మ గారి ఊర్లో? అమ్మమ్మ గారి ఊర్లో ఉండింది. నేను పుట్టినటువంటి ఊరికి వెళ్ళా 21 సంవత్సరం అయిన తర్వాత చూడాలని. దేవర్సి గౌడలోని ఆ స్థలం అంతా తానే మీ తాతగారితో ఇదంతాను. అవును, నన్ను పుడుతూనే తీసుకొచ్చి ఇక్కడ ఒక భూస్పర్శ చేశారు కదా, ట్రైబల్స్ తీసుకువెళ్ళారు నన్ను పుడుతూనే. నీళ్ళలో పుట్టేశాను, ట్రైబల్స్ ఎత్తకపోయారు. తర్వాత అమ్మమ్మ వెళ్ళి దాన్ని ఏడిపించుకొని తీసుకొచ్చింది. అప్పుడు తీసుకెళ్ళారు స్వామీజీ. అమ్మమ్మ ధ్యానంతో ఉండిపోయింది. మరి అక్కడ పుట్టానో లేక వచ్చిందో తెలియదు ఎవరికి. ఇప్పుడు పరమరహస్యం అయిపోయింది. నీళ్ళలో పడిపోయింది శిశువు. కొట్టుకొని పోతుంటే ట్రైబల్స్ ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు తీసుకువెళ్ళారు. వాళ్ళు రావచ్చు చూడడం లేదు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. అట్లోపు ఎవరో చూసి చెప్పారు, ఒక ట్రైబల్, ఒక ఆవిడ, అట్లా మాకు అనుమానం వచ్చింది, మీ కూతురుదే ఉండొచ్చు అది బాబు, చూసుకోండి మీరు, మేము తీసుకుపోతున్నారు అని. ఆవిడ అమ్మమ్మ వెళ్ళి తీసుకొచ్చి ఆ స్థలంలో వేసిన తర్వాత అక్కడికి ఆ రోజు అప్పుడు వెళ్ళి 21 సంవత్సరం అయిన తర్వాత ఎక్కడ వేశారో చూస్తాం, స్థలం బాగుంటుంది, సంగీతం అంతా వినే స్థలం కదా చూస్తామని. అంతా మారిపోయింది అంతా అప్పటికంతా కూడా. అప్పుడు ఆ గౌడ అడిగారు, మీరు ఇక్కడ చూపించండి, మీరు ఎక్కడ వేశారో. అక్కడ తిరిగి ఇక్కడ అక్కడ తవ్వితే చిన్న శివలింగం పైకి రావటం, అక్కడే ప్రతిష్ఠ చేశాం, అక్కడే ఉంది ఇప్పటికి కూడా. స్వామీజీ, భారతీయ భక్తి సాంప్రదాయాల్లో మీరు దత్త సాంప్రదాయాన్ని ఎంచుకోవడం గల కారణం ఏమిటి? ఆ సాంప్రదాయం యొక్క విశిష్టత ఏమిటి? దత్త సాంప్రదాయం అంటే అమ్మగారికి ప్రతి పౌర్ణమి రోజు అర్కావతి నదిలో, కావేరీ నది పక్కలో 2 చేరే సంగమ క్షేత్రంలో ఆయన 7 మంది మహర్షులతో పల్లకిలో వెళ్ళేది కనపడేది. అమ్మకి సప్తఋషులు మోసుకొని వెళ్ళేవారు స్వామిని, దత్తుణ్ణి. అది ఆవిడ చెప్పేది. తాతగారు చెప్తే నమ్మకం లేదు, చెప్పాను కదా ఆయనకు సరిగా నమ్మకం లేదని. అప్పుడు వాళ్ళ అన్నగారు వెళ్ళి నేను చూస్తానని చెప్పి చూసి దానికి మాట పడిపోయింది కూడా. సో అప్పటి నుంచి అది అమ్మగారికి దత్త సంప్రదాయం భక్తి. అది నాకు సంప్రదించింది, దత్తాత్రేయుడిని మనం కొలచాలా అని చెప్పేసి. ఆ దత్త సంప్రదాయం మనకు ఉంది, బాగుంటుంది. అది విష్ణువు శివుడు భేదం లేదు, శివకేశవులకు భేదం లేదు అనే తత్వాన్ని ఆ రోజే బోధించడం జరిగింది. ఇద్దరు ఒకటే, శివుడి హృదయం విష్ణు, విష్ణు హృదయం శివుడు. మనకు 2 వేరే విధిగా మనం కొలచకూడదు, దూషించకూడదు, శివ నింద చేయకూడదు. శివనింద చేసే కొద్దీ దేశం నాశనం అయిపోతుంది, శివనింద చేసే కొద్దీ అరాజకం పెరుగుతుంది ఎక్కువ అని బోధన అప్పటి నుంచే నాకు ప్రారంభమైంది. అందుకని శివుడు, విష్ణువు, మరి బ్రహ్మజ్ఞానం కావాలన్న వాళ్ళకి బ్రహ్మ. అందుకని 3 మూర్తులు కలిసినటువంటి కథ మీకు తెలుసు కదా, దత్తాత్రేయుడు యొక్క పుట్టక, అత్రి అనసూయకు ఎట్లా ఏ విధంగా పుట్టారు. అటువంటి ఆ దత్తుడిని సంప్రదాయంగా కొలిచేటువంటి పద్ధతి మా కుటుంబానికి వచ్చేసింది. అందుకని దత్త సంప్రదాయం మెయిన్గా పెట్టుకొని మిగతావన్నీ దేవతలు ఎవరెవరికి ఏ ఊరిలో కావాలంటే ఒక దత్త గుడి మాత్రం ఉండాల్సిందే చిన్నదిగా. మీరు దత్తగుడి చిన్నదిగా పెట్టుకోండి, మిగతాది ఎంత పెద్దదైనా వెంకటరమణ స్వామిని మెయిన్గా పెట్టుకోండి, హనుమంతుడిని మెయిన్గా పెట్టుకోండి. హనుమంతుడు కూడా నాకు ప్రాప్తి కారణం హనుమంతుడిని భజన ఎక్కువ చేయటం, హనుమాన్ చాలీసా కొన్ని కోట్ల హనుమాన్ చాలీసా చేయించటం. తెనాలిలో ఫస్ట్ 3 లక్షల మంది ఒకే చోట చేరారు, గిన్నిస్ బుక్ రికార్డు కూడా అయింది కూడా మీకు తెలుసు. తెనాలిలో ఆ తెనాలిలో చేసిన దానికి గుర్తుగా ఒక ఆశ్రమం కూడా కట్టడం జరిగింది. హనుమంతుడిని ఒక ప్రతిష్ట కూడా చేయటం జరిగింది. పక్షులు ఉంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా మీకు, మీరు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్. అది మా ఆశ్రమంలో కొన్ని లక్షల పక్షుల్ని సాకాం, అన్ని ప్యారెట్స్,
ఎగ్జోటిక్ బర్డ్స్ దాంట్లో తీసుకొచ్చి మాట్లాడతాయి, నాతో మాట్లాడతాయి కొన్ని పక్షులు. అవి వేరే సెక్షన్గా పెట్టాయి, మాట్లాడేవన్నీ మంత్రాలు చెప్తాయి. శివాయ అంటాయి భారత మాతకి. ఇప్పుడు మోదీ వస్తున్నారయ్యా, మోదీకి ఏం చెప్తావు నువ్వు అంటే భారత మాతకి జై. చాలా ఆశ్చర్యం. మోదీ వచ్చారు మా ఆశ్రమానికి ఆ పక్షులను చూడాలని చెప్పేసి. ఎందుకు పక్షుల మీద ఆశ అంటే నాకు 4 ఏళ్ళప్పుడు పక్షులు సంబంధం నాకు ఉంది. రెండవది, పక్షులకి మనం అన్నం పెడితే సా అంటే సాగరం, మనమంతా సాగరంలో పుట్టినవాళ్ళు, ఫస్ట్ జలచరంగా పుట్టినవాళ్ళు మనమంతా. ప్రారంభంలో సృష్టి ప్రారంభంలో మనమందరూ జలచరలం, చేపలు కప్పలు ఇట్లా పుట్టాం. దానికి సా. తర్వాత అది భూమిలో తిరిగాడేటువంటి ప్రాణులు అంటే ఆవు, ఎద్దు, నవ్వి ఇవన్నీ కూడా కాళ్ళతో తిరిగాడేటువంటివి. మూడోది గగనచరం, ఆకాశంలో తిరిగేది. గా అయిన తర్వాత మా అంటే మనిషిగా పుడుతుంది గగనచరం అయిన తర్వాత. అందుకే పక్షుల్ని ప్రేమగా చూడండి. నెక్స్ట్ పుట్టే జనరేషన్ మనుషులు మంచిగా పుట్టని వాళ్ళు అనే ఒక దృష్టి ఒకటి. మా తర్వాత పరమపదం, పరమాత్ముడిని భజించండి. ధర్మాన్ని ఆచరించండి. నివృత్తిగా ఉండిపోండి, వదిలేసి. మళ్ళీ సాయుధ్యం ఇది. స్వామి, విజయవాడలో మరకత రాజరాజేశ్వరి, హైదరాబాద్లో మరకత ఆంజనేయ స్వామి. సో ఇలా దైవ స్వరూపాలని మరకత రూపంగా చేయడం వెనకాల ఉన్న ఆంతర్యం. ఒక ముస్లిం భక్తుడు నా దగ్గర వచ్చారు, కపూర్ అని చెప్పేసి. గఫూర్ ఆయన మెయినింగ్స్ చేస్తుంటాడు. మెయినింగ్స్లో గ్రానైట్ తీస్తుంటాడు. గ్రానైట్ తీస్తూ ఒకరోజు వచ్చి ఏడ్చాడు. స్వామీజీ భక్తుడు అయిపోయాడు, ఏడ్చాడు. ఇట్లా అయిపోయింది, అంతా లాస్ అయిపోతున్నాను నేను, అట్లా మూసేస్తున్నానని చెప్పాడు. మూసేకి ముందు కొంచెం తవ్వితే నాకు కావలసిన ఒక రాయి ఉంది, అది ఇచ్చేసి మూసేసేయి నువ్వు అన్న. ఏమిటి ఇది? మరకత ఉంది, తీసుకురా. అవునా అని వెళ్ళి చూస్తే కొంత దూరంలో పెద్ద బండ దొరికింది. ఆయన గనిలో, ఆయనకి తెలియకుండా మూసేయాలా అని చెప్పేసి గనిలో. ఆ గని నుంచి దాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ముస్లిమ్స్ అందరూ వెళ్ళి చెప్పారు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు స్వామీజీకి? నువ్వు పిచ్చినా నీకు? ఎందుకు స్వామీజీ భక్తుడయ్యావు నువ్వు? అసలు ఆయనదే ఇదే ఆయన చెప్తూనే అయిందే అది. నాకు తెలియదు, అన్నేళ్ళుగా నేను అక్కడ ఉన్నాను, చేస్తున్నా. అక్కడ రాయి ఉందని నాకేం తెలుసు? ఆయన చెప్పాడు కాబట్టి, అందుకని ఆయనదే ఇది. తీసుకొచ్చేసి ఇచ్చేసాడు, చాలా పెద్ద బండ. ఆ రోజు నుంచి ఆయనది కూడా తిరిగిపోయింది బాగా, వేరే విధంగా రావటం మైండ్లో బాగా. సో దాంతో స్వామీజీ మరకత రాజరాజేశ్వరిని మొదట చేయించడం జరిగింది. తర్వాత ఆంజనేయుడిని ఒక 5-6 ఆంజనేయులు జరుగుతుంది. ఒకటే కాదు, అమెరికాకు కూడా పంపించాను. అమెరికాలో డాలాస్లో మరకత ఆంజనేయ స్వామిని, అది ఒక తిరుపతి లాగా ఉంటుంది. తిరుపతినే అది. అది మొత్తం డాలాస్ మారిపోయింది. ఏమీ లేదు ఆ టైంలో మేము ప్రారంభం చేసినటువంటి. ఇప్పుడు ఇవన్నీ ఇండస్ట్రీస్, అది ఇది 2 మాటలు ఏరోడ్రామ్ కట్టడం, ఇవన్నీ కూడా అయ్యేది అక్కడ. పెద్దగా వచ్చేసాయి. ప్రతి సంవత్సరం నేను వెళుతూ ఉంటాను అక్కడ. గురుగీతకు, ఈ భగవద్గీత పారాయణాని కోసం వెళుతూ ఉంటాను. అక్కడికి అన్ని దేశాల వాళ్ళు చేరుతారు. ఒక పెద్ద స్టేడియం తీసుకుంటాం. ఆ స్టేడియంలో 5-6 రోజుల కార్యక్రమం. అందుకని అక్కడికి కూడా మరకత ఆంజనేయ స్వామి ఇవ్వటం, మలేషియాకి మరకత ఇచ్చాను. ఈ విధంగా మరకత అంటే దానికి అభిషేకం చేసి ఆ నీళ్ళని తాగితే ఆరోగ్యం. ఒకటి, మరకత స్వామిని కొలిస్తే వాళ్ళకి దరిద్రం పోతుంది అని, బాగా బతుకుతారు అని మన శాస్త్రాల్లో ఉంది. అందుకని ఆ మరకతాన్ని ఇంకా బండలు మిగిలే, అట్లా చేయించలేదు, వదిలేస్తాను, అట్లా ఉండిపోయాయి ఒక చోట. స్వామీజీ, మీరు చిన్నప్పుడు చాలా గోవులతో ఉన్నారని మీ మాటలోనే చెప్పడం జరిగింది. సో గో సంరక్షణ యొక్క ప్రాధాన్యత ఏమిటి? గోవు అంటే ఇప్పుడు యజ్ఞానికి కావలసినటువంటి పదార్థాలు ఇచ్చేటువంటిది గోతల్లి. అన్ని పదార్థాలు కూడా ఔషధికి పనికి వచ్చేటువంటివి. గోవు బతికిన ఔషధినే, చచ్చిన ఔషధినే.
ఎముకలు కూడా ఔషధికి పనికొస్తాయి. ఓ అటువంటి తత్వం గోవుకు ఉంది, ఇంకే ప్రాణికి లేదు. అటువంటి అద్భుతమైనటువంటి వైద్య శక్తి. రెండవది, గోవు అంటే మన సంప్రదాయంలో అమ్మవారు స్వామి కృష్ణుడే తీసుకొచ్చాడు ఇక్కడికి అనేటువంటి ఒక నమ్మకం అది. కాబట్టి గోవు అంటే అంత ప్రాధాన్యత మేము ఇవ్వటం జరిగింది. అది గోవుని మనం హింసించటం కానీ వధించటం కానీ ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ఆ విధంగా ప్రాణి హింస చేసే కొద్దినే మనకు అకాలమైనటువంటి వర్షాలు, అకాలమైనటువంటి భూకంపాలు ఇవన్నీ కలుగుతున్నాయి. సునామీలు కలగటం కారణం దీన్ని హింస పెడుతున్నాం కాబట్టి. ఎప్పుడు జనానికి వస్తుందో జ్ఞానం వస్తుందో అప్పుడు సరిపోతుంది, ఇది అంతవరకు సరిపోతుంది. స్వామీజీ, మీరు ఆధ్యాత్మిక ప్రచారాలతో పాటుగా సామాజిక సేవలు కూడా ఎన్నో చేస్తున్నారు. వాటి గురించి మాకు తెలుస్తారు? వైద్య సేవ ఎక్కువ చేయటం, వైద్య క్యాంపులు అక్కడక్కడ పెట్టడం. మన భక్తుల్లో చాలామంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, అందరు కూడా. వాళ్ళు ప్రతి వారం వచ్చి అన్ని ఆశ్రమాల్లో వెళ్ళి వైద్య సేవ, వాళ్ళే మందులు తీసుకొస్తూ ఉంటారు. మేము కొన్ని కూడా పెట్టాం, వాళ్ళే తెస్తారు. కొన్ని మిషన్స్ వాళ్ళే తీసుకొస్తారు. డెంటిస్ట్ కానీ ఇక ఐ క్యాంప్ కానీ ఇట్లా చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి కూడా వస్తుంటారు. నారాయణ వైద్యాలయ వీళ్ళందరూ సహాయం చేస్తుంటారు. పెద్ద పెద్ద రెడ్డి గారు వీళ్ళు కూడా సహాయం చేస్తుంటారు. అక్కడక్కడ క్యాంపులు పెట్టిన వస్తూ ఉంటారు. శంకర నేత్రాలయం వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద పెద్ద వేల కొద్దీ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా జరుగుతున్నది. సిటీల్లో కూడా చేస్తాం, పల్లెల్లో కూడా చేయటం జరిగింది. మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. కలిపురుషుడి ప్రభావం మన మీద పలు రకాలుగా తెలుస్తోంది, కనపడుతోంది. అయితే ఈ ప్రభావం నుంచి మనం తప్పించుకోవడానికి, అంటే అందరూ యజ్ఞాలు యాగాలు హోమాలు చేయలేరు కాబట్టి దానికి సులభమైన మార్గాలు ఏమున్నాయి? శంకర భగవత్పాదులు అంత వేదాంతాన్ని చెప్తూ కొనాలు ఆయన యొక్క పదంలో భజ భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షతి లింగృంగరణే. వేదాంతము వ్యాకరణము తర్కము నీకు పనికిరాదు, భజ గోవిందం భజ గోవిందం ఆయనే అన్నారు. ఇక నారద భక్తి సూత్రాల్లో భక్తినే నామముతోనే కలిపురుషుని గెలిచడానికి అవుతుంది, కానీ యజ్ఞయాగాదులతో కాదు అని చెప్పేశాడు ఆయన. కానీ యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తున్నట్టే మన సంప్రదాయాన్ని రక్షించుకోవటానికి అవసరం, దాంట్లో కూడా భక్తి ఉంది కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటిది కలి నామస్మరణం. చాలా ముఖ్యమైనది. కలియుగంలో నామస్మరణమే, నామ సంకీర్తనే అత్యంత ముఖ్యమైనది. ఒక 100 మాటలు హనుమాన్ చాలీసా చెప్తే చాలు, యజ్ఞమేది. ఒక 100 మాటలు ఓం నమో హనుమతే నమః అంటే చాలు, ఓం నమో వాసుదేవాయ అంటే చాలు, ఓం నమ శివాయ అంటే చాలు, ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వరి నమః అంటే చాలు. 100 మాటలు అంటే యజ్ఞం చేసినట్టు అవుతుంది. నామానికి అంత బలం ఉంది. అందుకని కలియుగంలో నామ సంకీర్తన అంటే భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అత్యంత సులభమైనటువంటి మార్గం ఏమిటంటే స్వామికి దండం పెట్టి, తల్లి తండ్రి నాకు విద్యనిచ్చినవాడు, నాకు అన్నం పెట్టినవాడు సుఖంగా ఉండని నేను కోరుకుంటే చాలు, అంతే. ఇంత చేస్తే చాలు యజ్ఞం. అది చాలా పెద్ద యజ్ఞం. తల్లిదండ్రులను గౌరవిస్తే చాలు. మన దేశాన్ని మర్చిపోవద్దండి అని ఇదొకటే అత్యంత సులభమైనటువంటి కలియుగంలో మనమందరూ చేయాల్సినటువంటి మార్గం అది. చాలా చాలా సంతోషం స్వామీజీ. సో మీతో ఇలా ముచ్చటించడం, ఇలా మాట్లాడగలగడం, అండ్ మీ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో అద్భుతమైన సూత్రాలు, సూక్ష్మాలు, సత్యాలు తెలుసుకోవడం జరిగింది. మరొక్కసారి మీరు మా కార్యక్రమానికి విచ్చేసి మీ అమూల్య సమయాన్ని మాకు కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి. గురుదత్త, జై గురుదత్త. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో ఏళ్ళగా నన్ను చూస్తున్నారు. మీరు ఎన్నో ఏళ్ళకి ఇట్లా నేను ఈ విధంగా ఇంటర్వ్యూ మీరు చూడలేదు. ఇది ఫస్ట్ టైం అని చెప్పచ్చు. జై గురుదత్త. కాలకాలానికి వర్షాలు పడని, కాలకాలానికి అందరికి కూడా సద్బుద్ధి కలగని, దేశం మీద ప్రేమ ఎక్కువ పెరగని అని అంటూ, మన రాష్ట్రం అనేది బుద్ధి కలగని, పిల్లలకి మంచి మార్గంలో పెట్టండి, మన ధర్మాన్ని మర్చిపోవద్దండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.